ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 18వ వచనము. కీర్తనలు 118వ వచనము. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. మీరు మనమందరము యెహోవాని స్తుతించాలా. కారణం ఏదో తెలుసా? నిజంగా దేవుడు మన సృష్టికర్త, మనల్ని భూమి మీద పుట్టించిన దేవుడు కాబట్టి ఆయన్ని స్తుతించటము ఎంతో గొప్ప ధన్యత అయి ఉన్నది. దేవుడు ఆయన్ని స్తుతించాలనే భూమి మీద మనల్ని పుట్టించినాడు. అటువంటి దేవుణ్ణి మనము ఎక్కువగా ఘనపరచాలి, ఆయన నామాన్ని ఎక్కువగా మహిమపరచాలి. చూసినారా, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. స్తుతించదము, స్తుతించుడి. మేము స్తుతిస్తాము, మీరు స్తుతించండి. ఎవరిని? యెహోవాని, మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుడి బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. మన తల్లి కానీ మన తండ్రి కానీ ఎవరి చేత కాదు మనల్ని కాపాడటానికి. మరి ఎవరి చేత అవుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత అవుతుంది అన్నమాట. కనుకనే ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు చేసే మేళ్ళు గొప్పవి కాబట్టి. ఆయన చేసే మేళ్ళు కంటికి కనబడవు, చెవులకి కనబడవు, హృదయానికి గోచరించవు. అటువంటి గొప్ప మేలులతో దేవుడు ఈనాడు నిన్ను నన్ను మనందరినీ కూడా భూమి మీద బ్రతికిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టే ఇది మొదలుకొని యెహోవాను స్తుతించుడి. చూసినారా, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదాము. మేమైతే ఇది మొదలుకొని యెహోవాను స్తుతించుదాము. మరి మీరు కూడా ఇది మొదలుకొని యెహోవాను స్తుతించాలి. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. కనుక దేవుడి బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించటం ఎంతో గొప్ప ధన్యత అయి ఉన్నది, ఎంతో గొప్ప భాగ్యం అయి ఉన్నది. కనుక అలాగ దేవుణ్ణి స్తుతించడానికి మనం నేర్చుకుందాం. స్తుతులు చేయుట ఎంతో గొప్ప ధన్యత అయి ఉన్నది. నిజంగా మన దేవుడు స్తుతులకు పాత్రుడుగాను ఆరాధనలకు యోగ్యుడుగాను ఉన్నాడు కాబట్టి ఎల్లవేళలా దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఎందుకో తెలుసా? ఒక సన్నివేశము మీతో మాట్లాడాలని మరి అనుకుంటున్నాను. టైం లేదు కాబట్టి 2 ముక్కల్లో నిజంగా చెబుతూ ఉన్నాను. నిజంగా దేవుడి బిడ్డలారా, ఒక సందర్భంలో ఆ పౌలు శీలలను పట్టుకొని దేవుడు వాక్యము ప్రకటించినప్పుడు వాళ్ళని ఎంతగానో కొట్టి, ఎంతగానో ఇబ్బంది పరిచి ఆ చెరసాలలో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ దేవుణ్ణి పాటలు పాడుతూ స్తుతించుతూ దేవుని నామాన్ని మహిమపరిచినారు. అటువంటి అప్పుడు చెరసాల పునాదులు అదిరినాయి. భూకంపం వచ్చినది, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వారికి ఉన్న సంఖ్యలన్నీ కూడా మరి తెగి కింద పడిపోయినాయి. స్తుతించుట ద్వారా, దేవుని మహిమపరచుట ద్వారా అటువంటి మహా గొప్ప బలమైన కార్యం జరిగినది. నువ్వు ఎక్కడున్నా దేవుని పాటలు పాడటం నేర్చుకో, దేవుని స్తుతించడం నేర్చుకో, దేవుని నామాన్ని ఘనపరచడం నేర్చుకో. అప్పుడు నీ కల్లారా నువ్వు బలమైన గొప్ప కార్యం చూడగలుగుతావు. కనుక స్తుతించటము ఎంతో గొప్ప ధన్యత ఉన్నది. అందుకనే మేము ఇది మొదలుకొని యెహోవాను స్తుతించదము. మీరు కూడా యెహోవాను స్తుతించుడి. మర్చిపోకుండా యెహోవాని స్తుతించటము నేర్చుకోండి. ఒకవేళ నీకు స్తుతించటము అలవాటు లేకపోతే
ఇప్పటి నుంచి ప్రభువుని స్తుతించడము మొదలుపెట్టు. అప్పుడు దేవుడు నిన్నెంతగానో ఆశీర్వదించి బలపరిచి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతలు నాయన. వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు ప్రభువా, ఇది మొదలుకొని యెహోవాను స్తుతించుడి అని వాక్యం రాయబడ్డది ప్రభువా. ఇది మొదలుకొని మేము యెహోవాని స్తుతిస్తామన్నావు ప్రభువా. అయా నీ స్తోత్రము నాయన. మేమందరము నీకు స్తుతులు చెల్లించే వారముగా, నీ నామాన్ని మయంపరిచే బిడ్డలుగా మమ్మల్ని నుంచి, మమ్ములను మా కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రేమపూర్వకమైన కానుక ఏదన్నా పంపించాలి అంటే ఇదిగో ఈ యొక్క నెంబర్కి ఫోన్ ప్లే ద్వారా పంపించండి. ఆమేన్.